అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో సీఎం గారికి, మంత్రులకి ఎక్కడ గ్యాప్ లేదు. అంటే పెద్దగా గ్యాప్ అయితే లేదు, కానీ సమన్వయ లోపం కనిపిస్తోంది. వీళ్ళు అనుకుంటున్నది, వీళ్ళు కోరుకుంటున్నది ఒకటి. సీఎం గారి దగ్గర నుంచి, సీఎం గారు మంత్రుల దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటి. వాళ్ళు తాను అనుకున్నట్టు, తన వేగానికి తగ్గట్టు, తన ఐడియాలజీకి తగ్గట్టు మంత్రులు పనిచేయాలి అని సీఎం గారు కోరుకుంటున్నారు. మేము చాలా కష్టపడుతున్నాము, మేము ఇప్పటికే అసలు బిజీ లేకుండా, తీరిక లేకుండా గడుపుతున్నాము, బిజీగా ఉంటున్నాము, శాఖ వ్యవహారాల్లోనే మునిగి తేలుతున్నాము, మమ్మల్ని సీఎం గారు గుర్తించట్లేదు అని చెప్పి కొంతమంది మంత్రులు బాధపడుతున్నారు. సో మంత్రుల పనితీరు విషయంలో సీఎం గారు చాలామంది శాఖల విషయంలో అంత సాటిస్ఫైగా లేరు. ఇప్పటికే వార్నింగ్లు ఇచ్చారు, క్లాసులు పీకారు, చివరికి లంచ్ మీటింగ్లు కూడా పెట్టారు. మొన్న మధ్య ఒక 6 నెలల కిందట, ఈ సంవత్సరం ఏప్రిల్, మే ఆ టైంలో ఏం చేశారంటే, ప్రతిరోజు తన సచివాలయంలో లంచ్ చేస్తూ ఒక మంత్రిని, రోజుకు ఒక మంత్రిని తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళతో పాటు లంచ్ చేస్తూ ఒక 40 నిమిషాలు, గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేశారు, గడిపారు, ఇంటరాక్ట్ అయ్యారు, చాలా విషయాలు ఆఫ్ ది రికార్డ్ చాలా డిస్కస్ చేశారు, వాళ్ళ పనితీరు మార్చుకోవాలని సూచనలు ఇచ్చారు. సో ఒక కుటుంబ పెద్ద చెప్పినట్టు చెప్పారు, కానీ పనితీరులో మార్పు రావడం లేదు. కొంతమంది మంత్రులు అవినీతిలో మునిగి తేలుతున్నారు, కొంతమంది మంత్రులు పదవిని ఎంజాయ్ చేస్తున్నారు, పదవిని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఒక బ్యాచ్ని వేసుకొని తిరిగి ఇల్లీగల్ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. కొంతమంది మంత్రులు పని చేస్తున్నట్టు షో చేస్తున్నారు, బిల్డప్ ఇస్తున్నారు తప్ప పెద్దగా పని చేయట్లా. కొంతమంది మీడియా ముందు హడావిడి చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బాబతికి చెందిన వాళ్ళుగా అయిపోయారు. పని చేసేవాళ్ళు నిజంగానే చేస్తున్నారు. అసలు నిరంతరాయంగా సీఎం గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కాకుండా, మీడియా ముందు కంటపడాలని కాకుండా, నేను ఒక శాఖకు మంత్రిని, సో ఈ శాఖను ఉద్ధరించాల్సిన బాధ్యత నాది అని కొంతమంది పనిచేస్తున్నారు కాస్త సీరియస్గానే. నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, అలాగే పయ్యావుల కేశవ్ గారు, వాళ్ళ శాఖల్లో వాళ్ళు చాలా గ్రిప్ సాధించారు అండ్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు, టైం పెడుతున్నారు. కాకపోతే వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది మీడియా ముందు హడావిడి. ఇప్పుడు నారాయణ గారు, ఆయన పని ఎంతవరకు చేస్తారో తెలియదు, కానీ మీడియా ముందు మాత్రం బాగా ఫోకస్ అవుతుంటుంది, హైలైట్ అవుతుంటారు. అలా కొంతమంది ఉన్నారులే, మనం పేర్లు చెప్పడం ఎందుకులే. కానీ సో ఓవరాల్గా కొంతమంది మంత్రుల పనితీరు మారట్లేదు. ఈరోజు కూడా ఒక మీటింగ్ జరిగింది. మంత్రులు, హెచ్ఓడీలు అండ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు, మినిస్టర్లు అందరితో సీఎం గారు సచివాలయంలో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో అసలు చాలామంది మినిస్టర్సు కేంద్రంతో సమన్వయంతో లేరు. ఇప్పుడు ఉదాహరణ, కొన్ని శాఖలు, ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ శాఖ ఉంది, పట్టణాభివృద్ధి శాఖ ఉంటుంది, కేంద్రంలో కూడా ఉంటుంది పురపాలక శాఖ. అండ్ ఇక్కడ గ్రామీణాభివృద్ధి ఉంటుంది, కేంద్రంలో కూడా గ్రామీణాభివృద్ధి ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఉంటాయి, కేంద్రంలో కూడా ఉంటాయి. సో ఇక్కడ కేంద్ర శాఖలతో, కేంద్రంలో అమలవుతున్న పథకాలతో వీళ్ళు సమన్వయం చేసుకోవాలి. కొన్ని పథకాలకు కేంద్రం నుంచి నిధులు సాధించే అవకాశం ఉంటుంది, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ముఖ్యంగా. అలాగే రూరల్ వాటర్ సప్లై, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి శాఖలకు విపరీతంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వాడుకుంటే అంత, ఎంత పిండుకుంటే అంత వస్తుంది అన్నమాట. సో దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఎఫర్ట్స్ పెడుతున్నారు, నిధులు రాబట్టగలుగుతున్నారు, అందుకే గ్రామాల్లో పనులు చకచకా జరుగుతున్నాయి. కానీ ఇతర కొన్ని శాఖల్లో, ఇప్పుడు కార్మిక శాఖ ఉంది, కార్మిక శాఖ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో లింక్ ఉంటుంది, అలాగే ఎంఎస్ఎంఈలు ఉంటాయి, అవి కూడా లింక్ ఉంటాయి. ఇలా చాలా శాఖలు. సో ఒకసారి ఢిల్లీ వెళ్ళి మంత్రులు ఓన్గా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలనో, లేదంటే అందులో బాగా సబ్జెక్ట్ ఉన్న ఎవరినో ఒక అధికారిని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిని కలిసి, లేదా అక్కడ ఆ సెంట్రల్లో ఆ పేషీకి వెళ్ళి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఏమేమి అమలవుతున్నాయి, మన రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయి, ఇంకా ఏమేమి నిధులు రావాల్సి ఉంది, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంత పెండింగ్ ఉంది, ఇదంతా మాట్లాడుకోవచ్చు. ఒక లైజనింగ్ అధికారిని పెట్టుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర రెండిటికి సమన్వయం కోసం మధ్యలో ఒక లైజనింగ్ అధికారిని పెట్టుకోవచ్చు. ఆ శాఖాపరంగా ఒక జీవో ఇచ్చేయచ్చు, దానికి ఎవరు కాదనరు, పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. ఆ లైజనింగ్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇదిగో పలానా టైంలో పలానా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయబోతుంది, లేదా పలానా ఫండ్స్ రాబోతున్నాయి, అది మనం వాడుకోవడానికి ఈ అవకాశం ఉంటాయని చెప్తారనమాట. అందులో మంత్రులు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో అది రాబెట్టుకోవడంలో ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడం లేదు. అందుకు సీఎం గారికి ఆగ్రహం వచ్చి ఈరోజు కొంత క్లాస్ స్పీకర్, ఏడాదిన్నర అవుతుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఒక 7-8 మంది మంత్రుల మీద
అసంతృప్తి, అసమ్మతి, అసహనం పెరుగుతూనే ఉంది. మార్చేద్దాం, మంత్రివర్గం నుంచి బయటకు పంపించేద్దామంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ దెబ్బతింటాయి. మళ్ళీ ఆ కమ్యూనిటీ వాళ్ళని దొరుకుతారో లేదో తెలియదు, ఆ కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని పెట్టుకోవాలో తెలియదు. ప్రాంతీయ ఈక్వేషన్స్ దెబ్బతింటాయి. అది మెయిన్. ఇప్పుడు మంత్రివర్గ కూర్పు చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. కమ్యూనిటీల పరంగా, ప్రాంతాల పరంగా చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. ఇప్పుడు వాళ్ళని తీసి బయటకు పంపించేద్దాము అంటే, క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలుకుదామంటే ఆ కమ్యూనిటీలో లేదా ఆ ప్రాంతంలో సరైన వాళ్ళు దొరకట్లా, ఆల్టర్నేటివ్ దొరకట్లా. అందుకని కొంతకాలంగా భరిస్తున్నారు కొంతమంది మంత్రుల్ని. అది ఆ పరిస్థితి బాగా కనిపిస్తోంది. ఇప్పుడు అంటే పేర్లు అనవసరంలే కానీ అలా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది ఉన్నారు. అండ్ అది ఎక్కువగా కనిపిస్తోంది. మేబీ సీఎం గారు సహనం ఇంకెక్కువ కాలం ఉండదు. ఆల్రెడీ సంవత్సరంన్నర అయింది. ఇంకొక 6 నెలల్లో మార్చి, ఏప్రిల్ కల్లా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక 7-8 మంది మంత్రుల్ని ఉద్వాసన పలుకుతారు. అయితే గౌరవప్రదంగానే పంపిస్తారు. వాళ్ళకి వేరే బాధ్యతలు అప్పచెప్పి, వేరే పార్టీ పరమైన బాధ్యతలో ఇంకో బాధ్యతలు ఏవో అప్పచెప్పి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు వీళ్ళని భరిస్తారు, చెప్తూనే ఉంటారనమాట. థ్యాంక్ యూ.